ఓం నమః శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్ అండి. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం కదండి. అందులో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదండి. 365 ఒత్తులు మన సంవత్సరం అంతా పూజ చేసినంత పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. కార్తీక పౌర్ణమి అంటే ఎంతో పుణ్యమైన రోజు అండి. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారి నోములు, కార్తీక పౌర్ణమి నోములు, వెన్నెల పారాయణం, లలిత సహస్రనామం ఇవన్నీ మనకి కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారండి. కార్తీక పౌర్ణమి రోజు కొన్ని గుళ్ళల్లో శివాలయాల్లోనండి జ్వాల తోరణం అని కూడా ఉంటుందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి, ముందుగా ఎవరు వెలిగించాలి, వెలిగించేటప్పుడు ఏ మంత్రం జపించాలి, ఇంట్లో వెలిగించవచ్చా లేదా గుళ్ళోనే వెలిగించుకోవాలా, వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి, పిల్లలతో పాటు అందరూ వెలిగించాలా, అది అన్ని పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుందండి. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనము కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది, మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. కార్తీక పౌర్ణమి రోజు అండి, పౌర్ణమి తిథి ఎప్పటి ఉంటే అప్పుడే మనం దీపారాధన చేసుకుంటాము, సాయంత్రం లేదా పగలు. ఈ సంవత్సరం ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాందమానేన శ్రీ గోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం అండి. పౌర్ణమి తిథి నవంబర్ 15 శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:20 నుండి నవంబర్ 16 శనివారం రోజున తెల్లవారుజామున 3:02 వరకు అయితే పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. మనకి పూర్తిగా శుక్రవారం రోజున నవంబర్ 15 శుక్రవారం రోజున అయితే పౌర్ణమి తిథి అయితే ఉందండి. మనకి 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పండుగ నవంబర్ 15 శుక్రవారం రోజునైతే జరుపుకోవాలన్నమాట. 365 ఒత్తులు శుక్రవారం రోజున పొద్దున కానీ లేదా సాయంత్రం పూట కానీ దీపారాధన చేసుకున్న వాళ్ళు శుక్రవారం రోజునైతే చేసుకోవచ్చండి. ఆ రోజు మనకి నక్షత్రం అండి భరణి నక్షత్రం రాత్రి 10:35 వరకు భరణి నక్షత్రం ఉంటుంది. తదుపరి మనకి కృతిక నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి దీపారాధన వెలిగించుకునేటప్పుడు. మనకి దీపారాధన చేసుకున్న అమృత గడియలండి సాయంత్రం 5:02 నుంచి 7:32 వరకు అండి. సూర్యాస్తమి సమయం అయిపోయిన తర్వాత మనకు దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పూజ చేసుకున్న శుభ సమయం అండి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల లోపు మనము దీపారాధన అంటే 365 ఒత్తులు అయితే వెలిగించాల్సి ఉంటుంది. కుదిరిన వాళ్ళైతే అమృత గడియల్లో వెలిగించడానికి ప్రయత్నించండి. మనకి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా గుడి దగ్గర అంటే శివాలయంకి వెళ్ళిన వాళ్ళు శివాలయం దగ్గర ఎదురుగా కూర్చొని అక్కడ కొద్దిగా మనం నీళ్ళతో అలికి అందులో ముగ్గు అనేది పెట్టుకోవాలండి. పద్మ ముగ్గు వేసి పసుపు కుంకం అందులో వేసుకోవాలండి. అక్కడ ఒక ఆకు పెట్టి మనం ముందుగా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత పిండి ప్రమిదల్లో మనము 365 ఒత్తులు అనేది వెలిగించుకోవాలండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని 365 ఒత్తులు అయితే వెలిగించాలి. ఇంటి యజమాని, మీరు, పిల్లలు లేదా ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటే కూడా వాళ్ళతో పాటు కూడా దీపారాధన అనేది 365 ఒత్తులు వెలిగించుకోవాలన్నమాట. వాటితో పాటు 5 ఉసిరి దీపాలు వెలిగించాలండి. ముందుగా మనం వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకొని తర్వాత పిండి దీపాల్లో ఆవు నేతిలో ముంచిన 365 ఒత్తులు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. లేదు అనుకుంటే నువ్వుల నూనెతో పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు మనము ముగ్గురికైనా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిది. నైవేద్యంగా వడపప్పు, బెల్లం, పరమాన్నం, పులిహోర లేదా పంచదార చిప్స్, అది మనకి పటికి బెల్లం ఉంటుంది కదండి, అదైనా సరే దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. గుడికి వెళ్ళేటప్పుడు మనము పసుపు కుంకం, వరిపిండి, దీపారాధన మట్టి ప్రమిదల్లో ఫస్ట్ దీపారాధన చేసి తర్వాత మనము ఇలాగ పిండి ప్రమిదల్లో 365 ఒత్తులు వెలిగించుకోవాలండి. ఉసిరి దీపాలు వాటితో పాటు ఆకులు తాంబూలం ఇద్దాము గుడి దగ్గర అనుకున్న వాళ్ళు తాంబూలం కూడా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ముందుగా పూజ అనేది జరుపుకోవాలన్నమాట. దీపారాధన చేసేటప్పుడు ఆ రోజు మనకి కార్తీక పౌర్ణమి తిథి కదండి. తిథి, నక్షత్రం, మన గోత్రం, ఎవరైతే వెలిగిస్తున్నారో వాళ్ళ పేరు చెప్పుకుంటూ శుభదినం, శుభతిథి, శుభ నక్షత్రం, మన గోత్రాలు, మన పేర్లు చెప్పుకుంటూ దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలండి. మనము పిండి దీపాలు ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా కొద్దిగా బియ్యపిండి,
గోధుమ పిండి తీసుకొని కొంచెం గంధం వేసి పాలు బెల్లం కలిపింది మనము లేదా నీళ్ళతో అయినా సరే ఇలా పిండి దీపాలు అనేది చేసుకోవాలండి. మనం ఎంతైతే చపాతీ పిండిలా కలుపుకొని ఎన్ని దీపాలు అయితే కావాలో అంత పిండిని చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా దీపారాధన చేసుకోవచ్చు అనమాట. పిండి దీపాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే 365 ఒత్తులు దీపారాధన పిండి దీపాల్లో వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. కార్తీక మాసంలో పిండి దీపాల్లో వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందని చెప్తారు. ఇలాగా దీపాలు వెలిగించుకొని అక్కడ 365 వెలిగిద్దాం అనుకునేటప్పుడు కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే రోజు కార్తీక మాసంలో పూజ చేసుకున్న వాళ్ళు లేదా కార్తీక సోమవారం అయినా సరే పిండి దీపాల్లో వెలిగించుకుంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కుదిరిన వాళ్ళైతే 365 ఒత్తులు వెలిగించుకోండి. కుదిరని వాళ్ళు ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక సోమవారం రోజు 3 సోమవారం వస్తుంది కదండి, ఆ రోజు వెలిగించుకోవచ్చు. లేదు అనుకుంటే 4వ సోమవారం అయినా సరే వెలిగించవచ్చండి. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు కుదిరిన వాళ్ళు దీపదానం చేస్తే చాలా మంచిదండి. ముందుగా దీపదానం చేయాలి అనుకుంటే ఆలయానికి వెళ్ళి శివాలయంలో కానీ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి పిండి ప్రమిదలు అండి 5 పిండి ప్రమిదల్లో మనకి ఒత్తు దీపాలు ఉంటాయి కదా, కుందొత్తులు, అవి పెట్టి దీపారాధన చేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు పెట్టి మనము దీపదానం అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మనం వెలిగించిన దీపాలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వులు కూడా పెట్టి బ్రాహ్మణులకు ఇస్తే బ్రాహ్మణులు మంత్రాలు చెప్తారండి. మన గోత్రనామాలు అడుగుతారు. మన గోత్రనామాలు చెప్పి వాళ్ళకి మనము ఆ రోజు దీపదానాన్ని చేయాలన్నమాట. కార్తీక మాసంలో ఖచ్చితంగా దీపదానం చేయండి. కుదరని వాళ్ళైతే కార్తీక మాసం అన్నాలు కుదరని వాళ్ళైతే పోలిపాడ్యమి రోజు కూడా చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలో దీపదానం ఎలా చేయాలో తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.